గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈ వీడియోలో మనం కొత్తగా వచ్చినటువంటి నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఇది స్టాఫ్ నర్సు నోటిఫికేషన్ ఫ్రెండ్స్. మొత్తం 2000 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అనేది ఎన్ని పోస్టులు ఉన్నాయి, వాటి యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అని డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ అప్లికేషన్స్ డేట్స్ అనేది చూసుకున్నట్లయితే ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్ అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. అఫీషియల్ వెబ్సైట్ అనేది http://mhsrb.telangana.gov.in అయితే ఉంది ఫ్రెండ్స్. అఫీషియల్ వెబ్సైట్ అనేది దీనికి కన్సిడర్ చేస్తారు. ద ఆన్లైన్ అప్లికేషన్ ఎనేబుల్డ్ ఫ్రమ్ అంటే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది మాత్రం ఈ యొక్క స్టాఫ్ నర్స్ జాబ్కి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది మాత్రం 28th సెప్టెంబర్ అంటే 28th సెప్టెంబర్ ఈ మంత్లో అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మరి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అంటే 14th అక్టోబర్ 2024 నెక్స్ట్ మంత్ 14 వరకు అయితే నెక్స్ట్ మంత్ 14లో 5 PM వరకు అయితే నడుస్తుంది ఫ్రెండ్స్. అయితే ఒకవేళ అప్లికేషన్లో కనుక ఏవైనా మిస్టేక్స్ కనుక ఉన్నట్లయితే వాటిని ఇప్పుడు 16 నుంచి 17 ఈ 2 డేస్లో అయితే ఎడిట్ చేసుకుని అయితే క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేస్తారు. చూడండి, ద ఆన్లైన్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రూపంలో ఈ యొక్క ఎగ్జామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని చూసుకున్నట్లయితే నవంబర్ 17 తారీఖు రోజు ఎగ్జామ్ అయితే ఉంది. ఇంకా పోస్ట్ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం 5 వేకెన్సీస్ అంటే 5 టైప్స్ ఆఫ్ పోస్ట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయబడింది. ఫస్ట్ నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ అని ఉంది. ఇందులో డిపార్ట్మెంట్ అంటే అందులో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కిందికి వస్తుంది ఫ్రెండ్స్. మొత్తం ఇందులో ఉన్న వేకెన్సీస్ 1576 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సెకండ్ నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్, ఇందులో తెలంగాణ విద్యా విధాన్ పరిషత్లో మొత్తం ఉన్న వేకెన్సీస్ 332 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, థర్డ్ వన్ నర్సింగ్ ఆఫీసర్ ఆయుష్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఆయుష్ డిపార్ట్మెంట్లో అయితే ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ ఆయుష్లో 41 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో మళ్ళీ ఫోర్త్ ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో ఓన్లీ ఒక పోస్ట్ మాత్రమే ఉంది ఫ్రెండ్స్. మళ్ళీ ఉన్న నెక్స్ట్ పోస్ట్ 5 నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్లో MNJ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్లో మొత్తం 80 పోస్ట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయబడ్డాయి. టోటల్ పోస్టులు అనేది 2050 పోస్టులు అయితే ఉన్నాయని అఫీషియల్గా అయితే ఇక్కడ నోటిఫికేషన్లో అయితే వచ్చింది. ఇంకా మనం డీటెయిల్గా తెలుసుకోవాలనుకున్నట్లయితే మొత్తం ఒకవేళ మనకు జాబ్ వచ్చినట్లయితే శాలరీ ఎంత ఉంటుంది అని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయబడ్డది ఫ్రెండ్స్. చూడండి, మనకు స్టార్టింగ్లోనే 36,000 అయితే ఇస్తామని చెప్తున్నారు. 36,000 నుంచి మొత్తం 1,06,990 అని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయబడ్డది ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ ఎంత స్టార్టింగ్లోనే 36,750 రూపీస్తో స్టార్ట్ అయ్యి అందులో మళ్ళీ 1,06,990 ఫ్రెండ్స్. 1,06,990 రూపీస్ ఫైనల్ ఈ యొక్క శాలరీ అనేది ఈ బిట్వీన్ ఈ టూ డిజిట్స్లో మధ్య మాత్రమే మనకు శాలరీ అయితే వస్తుంది. ఇంకా మనం సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయబడ్డది ఫ్రెండ్స్. సెలక్షన్ ప్రాసెస్ అనేది అప్లికెంట్ విల్ బీ సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ ద 100 పాయింట్స్ అవుట్ ఆఫ్, చూడండి ఎగ్జామ్ అనేది 100 పాయింట్స్కి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం ఆ 100లో మ్యాక్సిమం స్కోర్ ఆఫ్ పాయింట్స్ ఇది 80% అంటే మీరు 80 మార్క్స్ అయితే స్కోర్ చేయాలని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. మిగతా 20 మార్క్స్ అనేవి మీరు స్టేట్ ఆర్ సెంట్రల్ హాస్పిటల్స్లలో మీరు చేసినటువంటి నర్సు ట్రైనింగ్ కానీ దానికి మాత్రం 20 పాయింట్స్ అయితే ఇక్కడ ఇవ్వబడుతున్నాయి. ఇందులో మళ్ళీ చూసుకున్నట్లయితే క్లియర్గా మెరిట్ లిస్ట్, ఒకవేళ మీరు జాబ్కి ఎలిజిబుల్ అయ్యి ఎగ్జామ్లో అంతా క్వాలిఫై అయిన తర్వాత మీ డీటెయిల్స్ అంటే మీ రిజల్ట్స్ ఎక్కడ చూసుకున్నది క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మెరిట్ లిస్ట్ విల్ బీ డిస్ప్లేడ్ ఆన్ ద బోర్డర్స్ వెబ్సైట్. అంటే బార్డర్ వెబ్సైట్ అనేది నేను ఆల్రెడీ పైన ఇంతకుముందే ఫస్ట్ స్టార్టింగ్లోనే వెబ్సైట్ అయితే చూపించాను, మీరు దాన్ని కాపీ చేసి పెట్టుకోండి. తర్వాత బిఫోర్ అప్లయింగ్ ద పోస్ట్ ఆన్లైన్ అప్లికేషన్స్ రిక్వైర్డ్ టు కీప్ ద సాఫ్ట్ కాపీస్ అంటే మనము ఆన్లైన్లో అప్లై చేసే ముందు కావాల్సిన డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ ఇక్కడ కావాల్సింది ఆధార్ కార్డ్. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆధార్ కార్డు, తర్వాత SSC మెమో లేకపోతే బర్త్ ప్రూఫ్ అంటే
బర్త్ సర్టిఫికేట్ అయితే కావాలి. తర్వాత జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ సర్టిఫికేట్, మీరు జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసి సర్టిఫికేట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ కంపల్సరీగా. తర్వాత తెలంగాణ నర్స్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, అంటే తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్, మీ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ మీకు కనుక ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయబడ్డది ఫ్రెండ్స్. గవర్నమెంట్, స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్స్లలో, ఇన్స్టిట్యూషన్స్లో మీరు కనుక ఒకవేళ జాబ్ చేసినట్లయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా కావాలని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. మళ్ళీ కిందికి చూసుకున్నట్లయితే స్టడీ సర్టిఫికేట్ ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయబడ్డాయి. స్టడీ సర్టిఫికేట్ ఫర్ క్లైమింగ్ లోకల్ స్టేటస్. స్టడీ సర్టిఫికేట్స్ అంటే మీ 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు స్టడీ డీటెయిల్స్, మీరు చదివిన డీటెయిల్స్, చదివిన విలేజ్, మండల్, డిస్టిక్, మళ్ళీ మెయిన్గా కావాల్సినవి మీ యొక్క బోనాఫైడ్స్. స్టడీ సర్టిఫికేట్స్ అంటే బోనాఫైడ్స్ ఫ్రెండ్స్, అస్సలు మర్చిపోకండి. అన్ని బోనాఫైడ్స్ అయితే తీసైతే పెట్టుకోండి. తర్వాత ఫర్ క్యాండిడేట్ హూ ఆర్ నాట్ స్టడీడ్ ఎనీ స్కూల్, అంటే ఎవరైతే ఒకవేళ ఓపెన్లో ఎవరైతే ఓపెన్ 10th కంప్లీట్ చేశారో వాళ్ళు మాత్రం కంపల్సరీగా రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా తీసి పెట్టుకోవాలనేది క్లియర్ అయితే మెన్షన్ చేశారు. తర్వాత అంటే మ్యాండేటరీగా కావాల్సింది, ఒకవేళ మీరు ఓపెన్లో చేసినట్లయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ని తీసుకోవాలి. ఒకవేళ మీరు నార్మల్గానే బోర్డులో కంప్లీట్ చేసినట్లయితే మీరు ఎస్ఎస్సి మెమోని అయితే దగ్గర ఉంచుకోండి. నెక్స్ట్ కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అంటే కమ్యూనిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఫ్రెండ్స్. తర్వాత నాన్ క్రిమీ లేయర్ ఫర్ బీసీస్ ఇష్యూడ్ బై ద కాంపిటేటివ్ అథారిటీ ఆఫ్ తెలంగాణ. ఒకవేళ మీరు బీసీలో కనుక అయినట్లయితే నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ అయితే తీసైతే పెట్టుకోండి. నెక్స్ట్ కావాల్సింది ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఫ్రెండ్స్. మీ ఇన్కమ్ సర్టిఫికేట్ని కూడా రెడీగా అయితే ఉంచుకోండి అప్లై చేయడానికి ముందు. ఇప్పుడు నేను చెప్తున్న డాక్యుమెంట్స్ అన్నీ మీరు తీసైతే రెడీగా అయితే ఉంచుకోండి. ఇందులో భాగంగా ఒకవేళ కనుక మీరు కనుక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కనుక ఉన్నట్లయితే మీరు కంపల్సరీగా సదరం సర్టిఫికేట్ అయితే ఉండాలి. కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ మీకు కనుక స్పెషల్ కేటగిరీ అంటే ఎన్సీసీ కానీ ఒకవేళ ఎన్ఎస్ఎస్ కనుక ఉన్నట్లయితే ఆ సర్టిఫికేట్స్ని కూడా దగ్గర ఉంచుకోండి. మళ్ళీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే కావాలని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. తర్వాత సిగ్నేచర్ ఫ్రెండ్స్, సిగ్నేచర్ కూడా కావాలని దగ్గర మెన్షన్ చేశారు. అది జేపీజీ ఆర్ పిఎన్జీ ఫార్మేట్లో అయితే ఉండాలన్నారు. తర్వాత క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ద అప్లికెంట్ హూ వాజ్ passes the required qualification for apply the after satisfying themselves about the terms and conditions of recruitment. అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఫస్ట్ ఈ 2 బేసిక్స్ని అయితే ఫుల్ఫిల్ అయితే చేయాలి. చూడండి, ఫస్ట్ జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ అయితే కంప్లీట్ చేసైతే ఉండాలి ఫ్రెండ్స్. చూడండి, జిఎన్ఎం అంటే జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ఫ్రై, అండ్ బీఎస్సీ నర్సింగ్ని కూడా కంప్లీట్ చేసి అయితే ఉండాలి. కంప్లీట్ చేసి సర్టిఫికేట్ అంటే మెమో అనేది మన దగ్గరలో అయితే ఉండాలి. తర్వాత ఏజ్ విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ఏజ్ అనేది కంపల్సరీగా ఎప్పుడు 1/7/2024 ఇందులో క్లియర్గా మెన్షన్ చేయబడ్డది ఫ్రెండ్స్. ఏంటంటే అప్లై చేసే వాళ్ళటువంటి ఏజ్ అనేది కంపల్సరీగా 18 ఇయర్స్ మాత్రమే ఉండాలి. 18 ఇయర్స్ కంటే తక్కువ అయితే ఉండకూడదు. స్టార్టింగ్ ఏజ్ 18 అయితే లాస్ట్ నాట్ ఎక్సీడింగ్ అంటే లాస్ట్ ఎంతవరకు అప్లై చేసుకోవచ్చు అంటే 46 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే ఇక్కడ క్లియర్గా కూడా మెన్షన్ చేయబడ్డది ఫ్రెండ్స్. చూడండి, కింద ఏజ్ ఆఫ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎవరెవరికి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అనేది అయితే చూసుకోవాలి. ఇందులో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ కనుక ఉండి మీరు ఇంకా ఏజ్ రిలాక్సేషన్ కోసం చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయబడ్డాయి ఫ్రెండ్స్. ఎక్స్ సర్వీస్ ఫస్ట్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, టీఎస్ఆర్టీసీ, కార్పొరేషన్, మున్సిపాలిటీస్ వాళ్ళకి నాట్ ఎలిజిబుల్ అంటే వాళ్ళకు ఎలాంటి రిలాక్సేషన్ అయితే లేదు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. తర్వాత ఎక్స్ సర్వీస్మెన్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3 ఇయర్స్ అని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకవేళ హూ హ్యావ్ వర్క్డ్ ఇన్ ఇన్స్ట్రక్టర్ ఇన్ ఎన్సీసీ, ఒకవేళ ఎన్సీసీలో కనుక మీరు ఇన్స్ట్రక్టర్గా పనిచేసినట్లయితే మీకు 3 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ బీసీస్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది.
ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 ఇయర్ రిలాక్సేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ప్రతి ఒక్కరికి ఇందులో కంపల్సరీగా రిజర్వేషన్ అయితే ఉంటుంది. ఇంకా కొంచెం కిందికి స్క్రోల్ చేసి ఇంకా అడిషనల్ డీటెయిల్స్ కనుక తెలుసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ ఫీ ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ ఫీ అనేది ఫస్ట్ ఎగ్జామినేషన్ ఫీ అందరికీ 500 ఉంది. కంపల్సరీగా ఈచ్ అప్లికెంట్ ఎవరైతే అప్లై చేస్తారో కంపల్సరీగా 500 పే చేయాలి. 500 పే చేసిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ఫీ అని మళ్ళీ సెకండ్ సారి కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీజు మళ్ళీ సపరేట్ ఉంటుంది 200. అప్లికేషన్ ఫీజు 200, ఎగ్జామినేషన్ ఫీజు 500, టోటల్ 700 అయితే కావాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో అప్లికేషన్ అంటే ఎగ్జామినేషన్ ఫీలో ఎటువంటి వారికి కూడా ఫీజు ఎగ్జామ్షన్కి ఎలిజిబుల్ కాదు. ఎవరికి అందరూ కంపల్సరీగా 500 కట్టాల్సిందే. ఒకవేళ అప్లికేషన్ ఫీలో మాత్రం ఇక్కడ కింద మెన్షన్ చేయబడ్డ వాళ్ళు దీనికి ఫీ ఎగ్జామ్షన్ అయితే ఎలిజిబుల్ అవుతారు. ఎవరెవరు అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు చూడండి. ఎస్సీ, ఎస్టీ, బీసీస్, ఈడబ్ల్యూఎస్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్మెన్స్ ఆఫ్ తెలంగాణ వీళ్ళకి అప్లికేషన్ ఫీజు అనేది ఎగ్జామ్షన్ ఉంటుందనేది చెప్పారు. అన్ఎంప్లాయిడ్ అప్లికెంట్ ఇన్ ఏజ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ 18 to 46, 18 ఇయర్స్ నుంచి 46 ఇయర్స్ మధ్యలో ఉన్నవాళ్ళు ఎవరైతే అన్ఎంప్లాయిడ్గా ఉంటారో వాళ్ళకు కూడా ఇక్కడ ఫీ ఎగ్జామ్షన్ అనేది ఉందనేది క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేస్తారు ఫ్రెండ్స్. ఒకవేళ బ్యాక్గ్రౌండ్లో కనుక ఎలాంటి నాన్ సెన్స్ అంటే నాయిస్ కనుక ఎక్కువగా వచ్చినట్లయితే మీరు ఏమనుకోవద్దు. ఎందుకంటే గణేష్ నిమజ్జనాలు జరుగుతున్నాయి కాబట్టి సౌండ్స్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. తర్వాత మోడ్ ఆఫ్ ఫీ పేమెంట్ అంటే మనం చేసే ఫీ పేమెంట్ ఏ విధంగా ఉంటుందని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. కంపల్సరీగా ఇక్కడ డీటెయిల్స్ అయితే క్లియర్గా చదువుకోవాల్సి ఉంటుంది. మనము కట్టాల్సిన అనేది మొత్తం త్రూ ఆన్లైన్లో అని అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అందులో ఎప్పుడైతే మనం అప్లికేషన్ అనేది ఫిల్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకు పేమెంట్ గేట్వేకి అయితే వెళ్ళిపోతామని అయితే చెప్తున్నారు. ద ఫీ ఈజ్ వన్స్ రెమిటెడ్ షాల్ నాట్ బి రీఫండెడ్. అంటే ఒకవేళ మీరు ఫీ పేమెంట్ చేసే టైంలో ఏదైనా టెక్నికల్ ఇష్యూ వల్ల కూడా పేమెంట్ మీలో నుంచి కట్ అయ్యి అక్కడ సక్సెస్ కాలేకపోయినట్లయితే పేమెంట్ అస్సలు రీఫండ్ కాదు అని చెప్పేసి ఇందులో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అప్లై చేసే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా ఇందులోనే మెన్షన్ చేయబడ్డాయి ఫ్రెండ్స్. ఫస్ట్ చేయవలసిన స్టెప్ ఏంటంటే అప్లికెంట్ హ్యాజ్ మేడ్ ద ఆన్లైన్ వెబ్సైట్. అంటే ఫస్ట్ మీరు MHSRB వెబ్సైట్ని విజిట్ చేయాలి. తర్వాత సెకండ్ పార్ట్లో చూసుకున్నట్లయితే మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నిటినీ అందులో అప్లోడ్ చేయాలి. అప్లికేషన్ వన్స్ సబ్మిటెడ్ ఆన్లైన్ షల్ ఫైనల్ డు నాట్ చేంజ్ ఎనీ ప్రిమిటెడ్ దేర్ ఆఫ్టర్. అంటే ఒకవేళ మీరు ఆన్లైన్ అప్లికేషన్లో కనుక ఏ మిస్టేక్స్ లేకుండా చూసుకోవాలి. ఒకవేళ మిస్టేక్స్ కనుక ఉన్నట్లయితే తర్వాత ఎడిట్ చేసుకోవడానికి ఛాయిస్ ఉండదు అనేది చెప్తున్నారు. కానీ కంపల్సరీగా ఎడిట్ ఆప్షన్ అయితే ఉంటుంది. కానీ ఎడిట్ ఆప్షన్ ఉందని చెప్పేసి అస్సలు మిస్టేక్స్ అయితే చేయొద్దు. ఒకవేళ మీకు తెలియకుండా మిస్టేక్స్ కనుక అయినట్లయితే పైన చెప్పిన డేట్లలో మీరు దాని అయితే సరి చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎగ్జామినేషన్ గురించి చూసుకున్నట్లయితే రిటన్ ఎగ్జామినేషన్. ద ఎగ్జామినేషన్ విల్ బి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అంటే CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో అంటే ఆన్లైన్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. మొత్తం 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇంతకుముందే నేను చెప్పాను 80 క్వశ్చన్స్కి మ్యాక్సిమం మార్క్స్ 80. మళ్ళీ మిగతా 20 మార్క్స్ అనేది మనము స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్లలో హాస్పిటల్లో వర్క్ చేసినందుకు మనకు 20 పాయింట్స్ అయితే ఇస్తామని క్లియర్గా ఇక్కడ చెప్పారు ఫ్రెండ్స్. తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ డేట్ అంటే 17 నవంబర్ 2024 రోజు రిటన్ ఎగ్జామ్ అయితే ఉంటుందని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో అయితే చెప్పారు. ఇందులో చాలామందికి ఇంకో డౌట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, మన ఎగ్జామ్ అనేది ఏ లాంగ్వేజెస్లో ఉంటుందని అయితే అనుకుంటున్నారు. అయితే ఇందులో ఆ మ్యాటర్ కూడా క్లియర్గా మెన్షన్ చేయబడింది. ద క్వశ్చన్ పేపర్ ఈజ్ సెట్ ఇన్ ఇంగ్లీష్. అంటే ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే అవైలబుల్ ఉందని చెప్పేసి క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేయబడింది. సిలబస్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది కూడా నేను కింద చెప్తాను ఫ్రెండ్స్. కింద నెక్స్ట్ కంటెంట్స్లో నేను చెప్తాను. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ మీరు అప్లై చేసేటప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఇక్కడ కింద కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. చూడండి మొత్తం ఇక్కడ కింద అయితే కనిపిస్తున్నాయి. నేను అన్నిటి డీటెయిల్స్ అయితే చెప్తున్నాను, లేదంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీటిని స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, లేదంటే అప్లై చేసేటప్పుడు మీ దగ్గరలో ఉన్న సెంటర్స్ అయితే మీరు ఇందులో అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క డిస్ట్రిక్ట్స్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సిలబస్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్
అనాటమీ అండ్ ఫిజిషియాలజీ అనే దాంట్లో మొత్తం ఇక్కడ కనిపిస్తున్న కంటెంట్స్ అన్నీ మీరు క్లియర్గా చదువుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎగ్జామ్ కోసము ఇక్కడ క్లియర్గా అయితే ఉంది. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్స్ని అయితే మీరు కవర్ చేస్తూ అయితే చదువుకోవాలి. తర్వాత మైక్రోబయాలజీలో ఇక్కడ కనిపిస్తున్న టాపిక్స్ని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఈ యొక్క ప్రతి టాపిక్ని మీరైతే క్లియర్గా అయితే చదువుకోవాలి. చదివిన తర్వాత సైకాలజీలో మొత్తం ఇక్కడ ఉన్న టాపిక్స్ అన్నిటిని మీరు క్లియర్గా అయితే చదువుకోవాలి. తర్వాత సోషియాలజీలో ఇక్కడ క్లియర్గా ఉన్న టాపిక్స్ అన్నిటిని మీరు కంప్లీట్ సక్సెస్ఫుల్గా అయితే చదువుకోవాలి. తర్వాత ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్ అని చెప్పేసి అది కూడా డీటెయిల్స్గా ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ని మీరు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని కవర్ చేస్తూ అయితే చదువుకోవాలి. తర్వాత ఫస్ట్ ఎయిడ్ అని చెప్పేసి నెక్స్ట్ సిలబస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో చూడండి, ఫస్ట్ ఇంట్రడక్షన్ నుంచి కమ్యూనిటీ ఆఫ్ ఏజెన్సీస్ వరకు రిసోర్స్ వరకు చదవాలి. మీరు సిలబస్ కనుక చూసుకోవాలనుకున్నట్లయితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నోటిఫికేషన్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్న లింక్ పైన అయితే క్లిక్ చేసి ఈ యొక్క పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని మీరైతే చదువుకోవచ్చు. మళ్ళీ ఒకవేళ మీకు ఏదైనా డౌట్లు కనుక్కున్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. మీరు ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతాయి అనుకుంటే షేర్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.